పిల్లలు, ఈరోజు సింహం ఎలుక కథ విందామా? ఒక అరణ్యంలో ఒక గొప్ప సింహం ఉండేది. ఆ సింహం పెద్ద చెట్టు కింద నిద్రిస్తున్నది. అనుకోకుండా ఒక చిన్న ఎలుక ఆడుకుంటూ సింహం పంజా మీద పరిగెత్తింది. అయ్యో, కాపాడండి, నన్ను కాపాడండి. ఎవరు నా నిద్ర చెడగొట్టింది? నువ్వా ఎలక పిల్ల? నిన్ను నేను ఇప్పుడే తినేస్తా చూడు. అయ్యో, నన్ను వదలండి, నన్ను క్షమించండి, నన్ను వదలండి. ఓ మహాప్రభు, దయచేసి నన్ను విడిచిపెట్టండి. తప్పుగా చేశాను, కానీ ఒక రోజు నేను మీకు సహాయం చేస్తాను. నువ్వు నాకు సాయం చేయగలవా? నీ బలహీనత నాకు నవ్వు తెప్పిస్తుంది. సరే, ఈసారికి బతికిపో, వెళ్ళు. కొన్ని రోజుల తర్వాత సింహం అడవిలో తిరుగుతూ ఉండగా అది వేటగాళ్ల బలమైన వలలో చిక్కుకుంది. ఎంత ప్రయత్నించినా అది బయటకు పడలేకపోయింది. ఎవరైనా ఉన్నారా? నాకు సాయం చేయండి, నన్ను రక్షించండి. నేను వేటగాడి వల్ల ఇరుక్కున్నాను. నేనున్నాను సింహరాజా, నిన్ను నేను కాపాడతాను. ఎలుక వలలో చిక్కుకున్న సింహాన్ని చూసి వెంటనే పని ప్రారంభించింది. సింహరాజా, నేను మీకు సహాయం చేస్తాను. ఎలుక తను పదునైన పళ్ళతో బలమైన తాళ్లను కొరుకుతూ తెంపింది. కొద్దిసేపటి తర్వాత తాళ్లు తెగిపోయాయి. సింహం స్వేచ్ఛగా బయటికి వచ్చింది. అయ్యో, నువ్వు నిజంగా నన్ను కాపాడావు. నేను ఎప్పుడూ నిన్ను చిన్న చూపు చూశాను, కానీ నువ్వు నన్ను కష్టకాలంలో రక్షించావు. చాలా కృతజ్ఞతలు మిత్రమా. ఈ రోజు నుంచి నువ్వు నేను మంచి మిత్రుల్లా ఉందాం మిత్రమా. అలాగే సింహరాజా. సింహరాజా, ఒకటి గుర్తు పెట్టుకోండి, ఎవరైనా సహాయం చేయగలరు. చిన్నవాళ్లను తక్కువ అంచనా వేయకండి. మన మంచితనం ఎప్పుడూ వృధా కాదు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.